హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రవళిక అప్పం వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నూడిల్స్ అండి. ఈ నూడిల్స్ మామూలు నూడిల్స్ కాకుండా మన ఇప్పీ నూడిల్స్ ఉంటాయి కదా, వాటితో మనం మార్నింగ్ టిఫిన్లో అయినా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో అయినా ఇలా నూడిల్స్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ముందుగా ఈ ఇప్పీ నూడిల్స్ని ఒక 5 వరకు తీసుకున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చిన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ఇంకా గ్రీన్ పీస్ తీసుకున్నాను. వీటన్నింటిని ఇలా తరిగి ముందుగా పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా పెద్ద బౌల్లో వాటర్ సగం వరకు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా మరిగేంత వరకు వాటర్ని మరిగించుకోండి. అలా మరుగుతూ ఉండగా ఇలా సగానికి తుంచి వాటర్లో వేసుకోండి. మొత్తం నేను 5 ఇప్పీ నూడిల్స్ తీసుకున్నానండి. ఇలా మొత్తం ఒకటి తర్వాత ఒకటి వాటర్లో వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకోండి. అది నార్మల్ స్పూన్ కాకుండా ఇలా పోప్ స్పూన్తో అయితే విరగకుండా చాలా బాగుంటాయి. ఇలా మొత్తము ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఇప్పీ నూడిల్స్ మొత్తం ఉడికిపోయాయండి. ఓసారి ఇలా స్పూన్తో తీసుకుని ఉడికాయా లేదా ఒక్కసారి అయితే ఇలా చెక్ చేసుకోండి. చేత్తో ఇలా తుంచి చూసుకోండి. చూసారా, మొత్తం నూడిల్స్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం వాటర్ మొత్తం తీసేసుకుందాము. ఇలా ఒక స్ట్రైనర్ని తీసుకొని ఇందాక మనం ఉడికించిన నూడిల్స్ని దీంట్లో వేసుకోండి. వాటర్ అంతా పోతాయండి. ఇలా వేసుకున్నాక ముందుగా ఒక్కసారి ఇలా ట్యాప్ చేస్తూ మనం కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నట్లయితే అసలు అతుక్కోకుండా ఉంటాయి. ఆయిల్ వేసాక పోప్ స్పూన్తో నూడిల్స్ని ఇలా చల్లరనించుకోండి. ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి బాగా గోలాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వీటన్నింటిని వేసి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోండి. అవి కాస్త వేగాక గ్రీన్ పీస్, నెక్స్ట్ టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలా వేసి మొత్తం కలిసేలా ఓసారి ఇలా కలుపుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఇలా వేయించుతూ ఉండాలి. ఇలా వేయించినాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాక ఇప్పీ నూడిల్స్ని వాటిని దీంట్లో వేసేయండి. ఇలా మొత్తం వేసుకున్నాక 2 పోపు స్పూన్లతో ఇలా పైకి కిందికి నూడిల్స్ని బాగా కలిసేలా కలుపుతూ ఉండండి. దీంట్లోనే ఇది ఒక హాఫ్ స్పూన్ ఇలా సెజ్వాన్ సాస్ అంటే నూడిల్స్ సాస్ ఉంటుందండి. ఈ సెజ్వాన్ సాస్ను సగం స్పూన్ వేసి మొత్తం కలుపుకోండి. ఆ తర్వాత మనకు ఇప్పీ నూడిల్స్తో పాటు మసాలా వస్తుంది కదా, ఇలా ప్యాకెట్స్ అన్నీ కట్ చేసి ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. అది పోప్ స్పూన్తోనే కలపండి. చూసారా, నేను చూపించే విధంగా ఇలా పైకి కిందికి అంటూ ఒక్కొక్కటిగా మసాలాలు యాడ్ చేస్తూ ఇలా మొత్తం కలిసేలా కలిపేయండి. లాస్ట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేలా కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టి ఈ నూడిల్స్ని అయితే మగ్గనివ్వండి. మినిట్ ఇలా మగ్గాక మసాలా ఫ్లేవర్ మొత్తం పడుతుందండి. ఈ నూడిల్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. మీరు ఎప్పుడు మర్చిపోలేనంత టేస్టీతో ఇప్పీ నూడిల్స్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే, మార్నింగ్ టిఫిన్లో అయినా సరే ఇలా మనం హెల్తీగా మన చేత్తో మనం ఇలా రెసిపీ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనసుకు కూడా హాయిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి, నా వీడియో మొత్తము
చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.